నమస్కారం రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక 14వ వార్డులో ఇంటింటికి 2 ఏళ్ల పాలన, పాల్గొన్న ఎమ్మెల్యే చెదలవాడ. వైద్య ఆరోగ్య శాఖలో 2వ రోజు కొనసాగిన కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన నరసరావుపేటలో. ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి పాట కళాకారులకు సన్మానం. తస్మాత్ జాగ్రత్త, మాల్స్లో నకిలీ యూపీఐ పేమెంట్లు, అప్రమత్తంగా ఉండాలి. బీసీ మండల్ 108వ జయంతి వేడుకలు టీడీపీ కార్యాలయంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. విద్యుత్ షాక్తో పొలంలో యువ రైతు మృతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు స్పష్టం చేశారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన 14వ వార్డులో గడప గడపకు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి ప్రజలు రికార్డు స్థాయి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని కొనియాడారు. 5 ఏళ్ల పాటు ఎన్నో కష్ట నష్టాలను ఓడ్చి పార్టీ జెండాను మోసిన నాయకులు, కార్యకర్తల శ్రమ, ప్రజల నమ్మకమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి, విద్యార్థులకు కొండంత అండగా నిలుస్తున్నాయని వివరించారు. ప్రభుత్వంపై 2 ఏళ్ల నమ్మకం అనే ప్రోగ్రాంని 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడప గడపకి తిరిగే ప్రోగ్రాంని మరి కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా జూలై 27వ తారీఖున మా నాయకులు గౌరవనీయులు చెదలవాడ అరవింద్ బాబు గారు 34వ వార్డు నుంచి ఈరోజు వరకు 14వ వార్డు వరకు అలుపెరగకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి ప్రతి గడపకి కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలందరూ కూడా పాల్గొని ప్రజల్లో మమేకమయ్యి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు కావాల్సిన అవసరాలను కూడా ఎక్కడికక్కడ పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రతి గడపకు వెళ్ళి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఇళ్లలో మేము కనుక్కొని హామీలు నెరవేర్చకపోతే కనుక ఆ వార్డులో ఉన్న మన పార్టీ నాయకులందరూ కూడా వారికి అండగా నిలబడతా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరి అక్క జిల్లందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా నన్ను 24లో గెలిపించారు. మళ్ళీ 29లో కూడా గెలిపించే బాధ్యత వాళ్లే తీసుకోవాలి. ఎందుకంటే మనసున్న మనుషులు, మన పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉంటే కూడా అన్ని విధాల పేదవారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి అన్ని హామీలు నెరవేర్చుకోవడం జరిగింది. చదువుకునే బిడ్డలకి మరి తల్లికి వందనం వేసాం, అన్నదాత సుఖీభ వేయటం జరిగింది, ఉచితంగా బస్సులో ప్రయాణం. అదేవిధంగా మరి గ్రామీణ రోడ్లు 8000 కిలోమీటర్లు వేయటం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఇవాళ అర్చకులకి 15,000 రూపాయలు ఉపకార వేతనం ఇస్తున్నాము, ముజావర్లకి 10,000 రూపాయలు ఇస్తున్నాము, ఇమాములకి 5,000 రూపాయలు ఇస్తున్నాము, చర్చిలో పాస్టర్లకి 5,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా లాయర్లకు కూడా నెలకి 10,000 రూపాయలు ఉపకార వేతనం ఇస్తున్నాము నిరుద్యోగ భృతి కింద. ఇన్ని కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటారో చెప్పండి మీరు? ఇంట్లో అమ్మా నాన్న కూడా చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఓ పెద్దన్నగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా ఒక డాక్టర్గా నాకు సీట్ ఇవ్వడం, నేను గెలవటం నేను నిజంగా చాలా గర్వపడతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది చేపట్టిన నిరసన కార్యక్రమాలు 2వ రోజు కొనసాగాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100% గ్రాస్ జీతం చెల్లించాలని, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియో ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తదితర డిమాండ్లతో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోవడంతో దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకులు తెలిపారు. 2వ రోజు ఉద్యోగులు విధులకు హాజరవుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. నా పేరు ఎం రామకృష్ణ. నేను పల్నాడు జిల్లా ఏపీ ఎన్జీజీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ని. మరి మన మిత్రులు, కామ్రేడ్స్, మరి తోటి ఉద్యోగస్తులు కూడా మరి కాంట్రాక్టు
స్టాఫ్ నర్సులు, మరి ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే టెక్నీషియన్స్ మరియు ఫార్మసిస్టులు అందరూ కూడా మరి 10-15 ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరి అప్పటి నుంచి చాలా తక్కువ జీతాలతోటి ఇప్పుడు దాకా రావడం జరుగుతూ ఉంది. మరి అప్పుడంటే కుటుంబాలు లేవు, మరి ఇప్పుడు కుటుంబాలు వచ్చినాయి. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా కుటుంబ అవసరాల కోసం కూడా ఖర్చులకు కూడా చాలందున మరి వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచవలసిన అవసరం ఉంది. మరి వీళ్ళంతా కూడా మరి కేంద్ర రాష్ట్ర కమిషన్ వీళ్ళు అందరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారికి వినతిపత్రం ఇచ్చినప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. మరి వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎలాంటి వేతన సహాయం అందజేయలేదు. మరి వీళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, మరి వాళ్ళందరికీ 100% జీతం ఇవ్వాలని, మరి వాళ్ళ కాంపెన్సేషన్స్ కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో కార్యక్రమాలు జరిగారు, ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు కానీ 50 లక్షల బీమా ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులం అండి. మేము సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నా కానీ గవర్నమెంట్ నుండి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రతతో పాటు మాకు జీతాలకు సంబంధించినటువంటి ఇది కూడా స్ట్రక్చర్ కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల గతంలో ఉన్నటువంటి 100% శాలరీ అనేది కూడా తీసేయడం వల్ల ఓన్లీ ఒక బేసిక్ వేతనంతోనే మేము ఇబ్బందులు పడతా ఉన్నామండి. మా ఇబ్బందులకు సంబంధించి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా అధికారులకు, వారితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు, తర్వాతనే మా పెద్దన్న లాంటి ఎన్జీఓ సంఘ అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ గారికి కూడా మాకు సంబంధించిన సమస్యల మీద 5 రకాల డిమాండ్ల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. వాటి గురించి విద్యాసాగర్ గారి ద్వారా కూడా మేము ప్రభుత్వానికి మా వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందండి. మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా చేస్తున్నాము. గత అన్ని ప్రోగ్రామ్స్లో కూడా గత 23 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. అయితే 2018 తర్వాత 2018కి ముందు మాకు కన్సల్టెడ్ పే ఉందండి. ఆ కన్సల్టెడ్ పేలో బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఉండేది. అయితే 2018లో 27 జీఓఎంఎస్ నెంబర్ 27ని తీసుకొచ్చి మాకందరికీ ఒక ఏకమొత్త అమౌంట్ అని చెప్పేసి ఒక పే చేశారు. అది కంటిన్యూగా 2022 ఎంటీఎస్గా మార్చారండి. 2022 తర్వాత మొన్నటి వరకు ఒక 6 నెలల క్రితం వరకు కూడా అందరికీ సమానం ఒక శాలరీ ఉండేది. అయితే ఒక 6 నెలల క్రితం నుంచి 100% గ్రాస్ అనేది మాకు రావాల్సింది అని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళటం వల్ల వాళ్ళ వరకే 100% జరుగుతుంది అని ఒక ఆర్డర్ వచ్చింది. మాకు మాత్రం మేము వాళ్ళకంటే ముందు చేస్తూ ఉన్నా కానీ మాకు 100% శాలరీ అనేది మాకు వర్తింపజేయకుండా వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కొన్ని జీవోలు వచ్చినాయి. కాబట్టి మేమందరం మా యొక్క ఈ 100% గ్రాస్కి సంబంధించినటువంటి ముందు మాకు రెగ్యులైజ్ చేయాలి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము. సత్తెనపల్లిలో పేదల ఆరోగ్యానికి అండగా నిలవటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా 27 నెలల్లో 1000 మందికి పైగా లబ్ధిదారులకు 10,52,00,000కు పైగా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. తాజాగా 61 మంది లబ్ధిదారులకు 48 మంది ఎల్ఓసి లబ్ధిదారులకు మంజూరైన 1.18 కోట్లకు పైగా విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్పొరేట్ స్థాయి వైద్యం పొందలేని పేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందన్నారు. రానున్న రోజుల్లో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసరావుపేట కళాకారుడికి అరుదైన గౌరవం దక్కింది. నరసరావుపేటలోని మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇరుముడి సినిమాలోని మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి పాటను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నరసరావుపేటకు చెందిన డప్పు శ్రీనును, అలాగే ఆ పాటకు ఒరిజినల్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ ఆంజనేయులను ఘనంగా సన్మానించారు. కళాకారులను, సంగీత సృష్టికర్తలను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. నరసరావుపేట పట్టణంలోని స్థానిక బరంపేట హై స్కూల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియపై ఓటర్లకు నోటీసులు అందించే భాగంగా బూత్ స్థాయిలో ఓటర్ల వివరాల పరిశీలన, నోటీసుల పంపిణీపై అవగాహన కల్పించారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నోటీసులు అందించి అవసరమైన పత్రాలతో సంబంధిత
ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ వద్ద హాజరు కావాల్సిన విధానాన్ని తెలియజేయనున్నట్లు వివరించారు. స్థానిక బరంపేట హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పలు షాపింగ్ మాల్స్లో నకిలీ ఫోన్పై యూపీఐ పేమెంట్లతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లు చూపించి పేమెంట్ విజయవంతమైన నకిలీ స్క్రీన్ షాట్లు లేదా యాప్లను చూపిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ నరసరావుపేటలోని మాన్స్లను లక్ష్యంగా చేసుకొని నకిలీ యూపీఐ యాప్లతో మోసాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. మాల్ సిబ్బంది కేవలం పేమెంట్ స్క్రీన్ షాట్ను నమ్మకుండా తమ బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ప్రజలు కూడా ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో బీసీసీఎల్ అధ్యక్షుడు మడక శివప్రసాదరావు అధ్యక్షతన బీసీ మండల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చెదలవాడ అరవిందబాబు బీసీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ మండల్ ఆనాడు సెంట్రల్ బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన కృషి సంస్కరణల ఫలితమే ఈరోజు బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలలో 27% కేటాయించడం జరిగిందని, ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్క బీసీ సోదరి సోదరుమణులు అందరూ కూడా ఈ సందర్భంగా ఆయనను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంప్రసాద్, మాజీ కౌన్సిలర్ కదం నాగజ్యోతి, దమ్మాటి మల్లికార్జునరావు, మండల పార్టీ బీసీసీఎల్ సెక్రటరీ దుర్గారావు, మొగలిపువ్వు లక్ష్మి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు, బిల్లకంటి శ్రీనివాసరావు మరియు బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ అమలు చేయక తప్పలేదు. అలాగే దానితో పాటు మిగతా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఒక్క అంశం మాత్రమే అమల్లోకి తీసుకురావడం. ఈరోజు మరి బీసీలు కేంద్ర స్థాయి అంటే కేంద్ర ఉద్యోగాలలో అటు పోస్టల్ డిపార్ట్మెంటు, విమానాశ్రయం డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో కేంద్ర డిపార్ట్మెంట్లో 27% రిజర్వేషన్ పొందుతున్నారంటే అది బీపీ మండల్ గారు. బీసీల ఆరాధ్య దేవుడు బీపీ మండల్ గారి జయంతి వేడుకల్ని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు అరవిందబాబు గారి ఆధ్వర్యంలో నరసరావుపేట పార్టీ ఆఫీసులో ఈరోజు నివాళులర్పించడం జరిగింది. బీపీ మండల్ గారు ఆ రోజున బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు సంస్కరణలు చేశారు. ఆ సంస్కరణలో దాదాపు 4 సంవత్సరాలు చేస్తే ఆ సంస్కరణలో కేవలం ఈరోజు ఒక సంస్కరణే అమల్లోకి వచ్చింది. ఆ సంస్కరణే ఈరోజు మనం ఉద్యోగాలలో 20% అనుభవిస్తున్నాం. అదేవిధంగా బీపీ మండల్ గారు ఒక బీహార్ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నో పదవులు చేసి ఆ రోజు బీసీ తరఫున నిలబడి బీసీ కమిషన్ చైర్మన్గా ఆయన 40 సంస్కరణలను ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. నరసరావుపేటలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి ఛాన్సన్ మృతి చెందాడు. మృతుడు రాజుపాలెం మండలం గణపవరంగా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి తోటి స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగరకల్ల మండలంలోని శివాపురం తండా ఉదయనగర కాలనీ సమీపంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో కాలనీకి చెందిన తుమ్మల గంగారావు పొలంలో సర్వీస్ వైర్ను లైన్మెన్కు సమాచారం ఇవ్వకుండా సరిచేసే ప్రయత్నం చేస్తుండగా విద్యుత్ షాకు గురై మృతి చెందాడు. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదానికి గురయ్యారు. రైతులు పొలాల్లో విద్యుత్ తీగలు తెగపడినప్పుడు వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. విద్యుత్ భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్థానిక 14వ వార్డులో ఇంటింటికి 2 ఏళ్ల పాలన, పాల్గొన్న ఎమ్మెల్యే చెదలవాడ. వైద్య ఆరోగ్య శాఖలో 2వ రోజు కొనసాగిన కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన నరసరావుపేటలో. ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి పాట కళాకారులకు సన్మానం. తస్మాత్ జాగ్రత్త, మాల్స్లో నకిలీ యూపీఐ పేమెంట్లు, అప్రమత్తంగా ఉండాలి. బీసీ మండల్ 108వ జయంతి వేడుకలు టీడీపీ కార్యాలయంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. విద్యుత్ షాక్తో పొలంలో యువ రైతు మృతి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు. నమస్కారం.